ఒక నగరంలో ఒంటరిగా తిరిగే చిన్నారి పేరు రాహుల్. ప్రపంచం మరచిపోయినవాడు. అతనికి కుటుంబం లేదు, ఇంటి చిరునామా లేదు. ఉన్నదల్లా ఆకలితో గడిచే రోజులు మరియు తన మనసులో చేసే మౌన ప్రార్థనలు. ప్రతి ఆదివారం దగ్గరలో ఉన్న చర్చ్ బయట కూర్చుంతో లోపలికి వెళ్లేవారిని చూస్తూ ఉండేవాడు. అతడు లోపలికి వెళ్ళాలనుకునేవాడు, కానీ ధైర్యం రాలేదు. ఒక వానరాత్రి చర్చ్ తలుపు తెరుచుకుంది. ఒక వృద్ధ పాస్టర్ బయటకు వచ్చి ఇలా అన్నాడు, "బయట ఎందుకు బాబు, లోపల రా, ఇది దేవుని ఇల్లు." ఆ రాత్రి రాహుల్కు మానవ ప్రేమ మొదటిసారి అనుభూతి అయింది. గోధుమ సూప్, వెచ్చని దుప్పటి, ఒక బైబిల్ మరియు ప్రేమతో నిండిన మాటలు. అక్కడ రాహుల్ ఒక వాక్యం చదివాడు, "నేను నిన్ను విడిచిపెట్టను, నేనిన్ను మరువను." హీబ్రీయులు 13:5. లు గడిచాయి. రాహుల్ ఎదిగాడు, శరీరంగా కాదు ఆత్మగా. బైబిల్ చదివాడు, పాటలు పాడాడు. చదవని నా కథను నీవే రాశావు, చివరలో ఆశను నీవే జత చేశావు. మరణమునకు ముందు ఆయన ఇలా అన్నారు, "దేవుడు నిన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు, నీవు నా స్థలంలో నిలబడాలి." ఆ చర్చ్ ముందు మెట్లపై కూర్చున్న రాహుల్ ఇప్పుడు మంటపంపై నిలబడి వాక్యాన్ని బోధించేవాడు. ఆఖరికి దూతగా మారిపోయాడు. దేవుడు సంపూర్ణులను ఎంచుకోవడం లేదు, ఆయన తమ ప్రేమతో అసంపూర్ణులను పూర్ణంగా చేస్తున్నారు. ప్రపంచం వదిలేసినా దేవుడు ముందుకొచ్చాడు. కథ యొక్క ప్రధాన సందేశం, ప్రపంచం వదిలినా దేవుడు వదలడు. ఎవరూ చూడనివన్నీ కూడా ఆయన చూస్తాడు. ప్రేమ ఒక్కరిని మారుస్తుంది, ఆ మార్పు ప్రపంచాన్ని మార్చగలదు. అందరికీ హృదయాన్ని తాకే విధంగా చెప్పాలంటే, అనాథలకు ఇది చెప్పుతున్నాను, నీకోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. విస్మరించబడిన వారికి ఇది చెప్పుతున్నాను, నీ విలువను దేవుడు మాత్రమే పూర్తిగా తెలుసుకోగలడు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నాయకులకు ఇది గుర్తు చేస్తున్నాను. ఒక చిన్న ప్రేరణ తీయడం ఒక జీవితాన్ని మార్చగలదు. ప్రతి మానవునికి ఇది చెప్పుతున్నాను, ప్రేమను అనేకంగా పూర్తిగా తెలుసుకోగలదు. దేవుని ప్రేమ మార్పుకు ఆరంభం. ఎవరు పట్టించుకోని నాకు నీ ప్రేమే మార్గమయ్యింది. వర్షంలో తడిచిన నా కన్నీటి బాటలో నువ్వు వచ్చి వెలుగు చూపావు. తలుపు మూసిన లోకమంతా మరిచినప్పుడు నీ ప్రేమే నన్ను కౌగలించిందా. చదవని నా కథను నీవే రాశావు, చివరలో ఆశను నీవే జత చేశావు. బైబిల్లో నీ వాక్యం నాకు ధైర్యం, నిన్ను విడిచిపెట్టను అన్న నీ మాటే జీవితే. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.